మీరు కోడిగుడ్డు తింటే ఎల్లో తీసేసేయండి, వైట్ మాత్రమే తినండి అని ఎందుకు చెప్తున్నారంటే ఎల్లోలోనే 220 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది. కాబట్టి ఒక్క కొలెస్ట్రాల్ ఉందని ఎల్లో తీసేయటం వల్ల లాభాలన్నీ ఎల్లోలో ఉన్నాయి, మొత్తం పోతాయి అన్నమాట. అంటే 5 రూపాయలు పెట్టి గుడ్డు కొనుక్కుంటే మనకి 3 రూపాయలు పోయినట్టే, 2 రూపాయలే వచ్చే లాభం. అది ఒక వైట్లో తీసుకుంటే 4 గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది. ఒక కోడిగుడ్డు తింటే దాని ద్వారా లభించే స్థూల పోషకాల విషయానికి వస్తే 72 క్యాలరీల శక్తి ఉంటుంది, 7 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది, 5 గ్రాముల కొవ్వులు ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ 0, కొలెస్ట్రాల్ 220 మిల్లీగ్రాములు. కానీ కొంతమంది కొలెస్ట్రాల్ రాకుండా ఉండాలని తెల్లసొన కొందరు తింటే పచ్చసొన కొందరు తింటున్నారు. మరి తెల్లసొన తిన్న వారికి ఏమేమి పోషకాలు అందులో వస్తాయంటే 17 క్యాలరీల శక్తి మాత్రమే వస్తుంది 72లో వైట్ సొనలో. అలాగే 4 గ్రాముల ప్రోటీన్ వస్తుంది, కొవ్వు రాధిక, కొలెస్ట్రాల్ రాధిక. ఇక పచ్చసొనలు అయితే మరి 55 క్యాలరీల శక్తి, 3 గ్రాముల ప్రోటీన్, 5 గ్రాముల కొవ్వు, 220 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్. ఇవి మొత్తం పచ్చసొనలోకి వస్తాయని. కొందరు కోడిగుడ్డు శాకాహారం అంటారు, కొందరు మాంసాహారం అంటుంటారు. కోడిగుడ్డు శాకాహారం కాదంటానికి 4-5 కారణాలు ఉన్నాయి. మొట్టమొదటిది, శాకాహారం అయితే ఏ శాఖలకు కాసిని ఏ కొమ్మలకు కాసిని కోడిగుడ్లు కాదు, కాబట్టి శాకాహారం కాదంట. గుడ్డు తిన్న వెంటనే వీటిని తింటున్నారా? అయితే ప్రమాదం. అవేంటో తెలుసుకోండి. మాంసకృతులతో పాటు గుడ్డు అనేక పోషకాలనిది. కండరాలను బలోపేతం చేయటమే కాకుండా ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది. గుడ్లు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రకరకాలుగా గుడ్డుని తినే ఆహారంలో చేర్చుకుంటారు. అయితే కొన్ని ఆహారాలతో కలిపి తీసుకోవడం మంచిది కాదు. అరటి పండును గుడ్లను తింటూ లేదా గుడ్డు తిన్న వెంటనే తినకూడదు. ఈ కాంబినేషన్ లో గుడ్డును తింటే అజీర్ణం, ఉబ్బరం వంటి సమస్యల బారిన పడవచ్చు. గుడ్డు, సోయాబీన్స్ 2 ప్రోటీన్ మూలాలు. అయితే ఒకటి జంతు ఉత్పన్నమైన ప్రోటీన్ పదార్థం, మరొకటి మొక్కల ఆధారితం. కనుక ఈ రెండింటిని కలిపి తీసుకోవడం మానుకోవాలి. ఎక్కువగా అల్పాహారంగా ఆమ్లెట్, ఎగ్ టోస్ట్ వంటి వాటిని తినడానికి ఇష్టపడతారు. ఇక అదే సమయంలో కాఫీ, టీలను కూడా తీసుకుంటారు. అయితే ఈ కలయిక యాసిడ్ రిఫ్లెక్స్ కారణం కావచ్చు. గుడ్డు తిన్న వెంటనే లేదా తర్వాత నిమ్మకాయను తీసుకోవద్దు. ఎందుకంటే కొన్ని గుడ్డు వంటల్లో నిమ్మకాయను ఉపయోగించినప్పటికీ రెండింటి ప్రతిచర్య హానిని కలిగిస్తుంది. గుడ్డు తింటూ లేదా తిన్న వెంటనే నీరు త్రాగవద్దు. గుడ్డు ప్రోటీన్ జీర్ణం కావడం కష్టతరం చేస్తుంది, తద్వారా కడుపు నొప్పి, అజీర్ణానికి కారణం. గుడ్లు తినేవారు ఈ తప్పులు చేస్తున్నారా? గుడ్లు అంటే చాలా మందికి ఇష్టం. వాటిని వండేటప్పుడు, తినేటప్పుడు కొన్ని తప్పులు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. గుడ్లను అతిగా ఉడికిస్తే పోషకాలు తగ్గిపోతాయి. 20 నిమిషాల పాటు ఉడికించాలి. ఎక్కువ రోజులు నిల్వ ఉన్న గుడ్లు తినకూడదు. దానిలో ఉండే రుచి తగ్గిపోతుంది. గుడ్లను నేరుగా ప్యాన్ లేదా వంట పాత్రలో పగలగొట్టు